అంటే వీళ్ళు చదువుకున్నారా చదువుకోలేదు అసలు అంటే అది జీవో నెంబర్ 104, 201, 165, 279, 156 ఇవన్నీ కూడా జీవోలే సార్. ఒకసారి చదువుకోమనండి. ఇప్పుడు జీవో లేదు కాదు సార్, ఇప్పుడు లేనిది ఏంటంటే రెన్యువల్ లేదు. అది కూడా 1 year రెన్యువల్ లేదంటే వాళ్ళు చెప్తున్న కారణం. ప్రభుత్వం వచ్చాక రెన్యువల్ తేవడం ఎంతసేపు సార్? ఏమి ఇసుక మాఫియాకి రెన్యువల్ రావట్లేదా? వెంటనే జీవోలు రాలేదా కొత్తగా? అది కూడా కరెక్ట్ కదా సార్. అసలు వాలంటీర్ వ్యవస్థలో లేదు, వీళ్ళకి జీతాలు ఎందుకు వేయాలి అంటున్నారు. గవర్నమెంట్ ద్వారా నియామకమైన ఏ వ్యక్తికైనా సరే CFMSID ద్వారా ట్రెజరీ నుంచి అమౌంట్ పడుతుంది. మాకు కూడా జీతాలు ట్రెజరీ నుంచే పడ్డాయి సార్. ఇంకోటి సార్, మాకు ఇవ్వాల్సిన 90,000 అంటే ఇప్పుడు 9వ నెల 10వ నెల వచ్చేస్తుంది. 1,00,000 రూపాయల వరకు ప్రతి ఒక్క వాలంటీర్కి అప్పు ఉన్నాడు సార్. వాలంటీర్లు వచ్చిన తర్వాత 30,000 మంది లేడీస్ని మాయం చేస్తారన్నారు. కానీ మరి ఇప్పుడు 30,000 మందిని తీసుకొచ్చారా? 9 నెలలు అవుతుంది కదా, ఏరా 30,000 మందిని చూపించమనండి. ఆధార్ కార్డులు అడిగి మేము మా డేటా మేము తీసుకుంటే మాకేమన్నారు? ప్రతి ఒక్కరు గోన్ సంచులు మోసుకొచ్చేవారు, ఈ ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళ డేటాని మొత్తం తీసుకుంటానన్నారు. సచివాలయం ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్క డేటాని ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి సర్వేలు చేస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేయిస్తుందే కదా సార్ ఈ ప్రభుత్వం వచ్చాక. మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకో 30,000 మంది లేడీస్ని సచివాలయం సిబ్బంది చేత మాయం చేయిస్తారా? ఎన్ని 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 దారుణాలు సార్.